UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. The challenges that India is facing, and central government is also willing to come up in semiconductor sector. So what is that we can do in next 4-5 years, or what are the companies like Waluka could do to better ourselves in this sector? No, especially companies like Walukas, which they are into this fab and semiconductors industry, can contribute to a lot into this electronics industry. And for that, we need lots of support from the central government too. Yes. For the mid-sized companies like Walukas and the startups, Yes. also we need lots of push from the central government in terms of using these people's expertise in chip manufacturing. Yes. At designing stage 2, how do we value add to the designing system and structure what we have? Just now we are speaking to a professor who is well versed in this semiconductor industry. He has thrown some ideas to government, wherein we can value add to already existing ecosystem of which have a solid presence in terms of designing. Yes. So we'll be examining those issues and see that, and we always have a optimistic view that the government of India also will come and aid, assist and cooperate with the state government initiatives in terms of the manufacturing sector, Yes. in terms of the packaging sector. Yes. So hopefully it will go through. So hi, myself, na peru Bharat. I'm a lead in the Waluka Solutions. Mainly I lead the technical things. So technical side నేను చూసుకుంటాను. So Waluka Solutions main objective వచ్చేసి semiconductor industry కి related if you take any kind of sector, it may be automotive, cloud computing, AI, ML, ఇలాంటి ఏ సెక్టార్ కి తీసుకున్నా కూడా చిప్స్ అనేవి ద మెయిన్ పార్ట్ ఆఫ్ దట్. అంటే ఆ పర్టికులర్ సెక్టార్ లో చిప్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో అలాంటి చిప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం, డిజైన్ అండ్ టెస్టింగ్, ఇలాంటి ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ చేయడం అనేది వాలుకా సొల్యూషన్స్ యొక్క ప్రత్యేకత. సో వాలుకా సొల్యూషన్స్ ఇది 2017లో నుంచి స్టార్ట్ చేస్తాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మైల్ స్టోన్స్ మేము చేసుకుంటూ వచ్చాము. సో ఇందులో మేజర్ మా అచీవ్మెంట్స్ వచ్చేసి ఇంటెల్ లాంటి, AMD లాంటి దిగ్గజ కంపెనీల్లో నుంచి మేము ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకొని, అండ్ ఇవి డిఫరెంట్ వేరియస్ ఆఫ్ సెక్టార్స్ లైక్ ఆటోమేటివ్ కానీ, టెలికామ్ కానీ, నెక్స్ట్ AI రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా మేము హ్యాండిల్ చేస్తాము. సో గోయింగ్ ఫర్దర్, వాట్ వాలుకా ఈస్ గోయింగ్ టు ఎయిమ్, మా వాలుకా సొల్యూషన్స్ యొక్క గోల్ వచ్చేసి చిప్ సెమీకండక్టర్ అండ్ చిప్ ఇండస్ట్రీలో మేము ఒక మేజర్ రోల్ ప్లే చేయాలనుకుంటున్నాము. ఇట్ మే బి డిజైనింగ్ ద చిప్స్,
and it comes to the testing of the chips and the deployment of the chips into particular sectors. If you take examples like AI and ML, మనం ఇప్పుడు మన ప్రస్తుత మార్కెట్లో బాగా వినిపిస్తున్న పేర్లు వచ్చేసి AI and ML. ఇలాంటి AI and ML లో కూడా మేము చిప్ డిజైనింగ్ అండ్ దాన్ని డిప్లాయ్మెంట్ ఇంటూ పర్టికులర్ ప్రోడక్ట్స్లోకి దాన్ని డిప్లాయ్ చేసి దాన్ని వర్క్ చేయాలి అని చెప్పేసి ఇది మా ఆస్పిరేషన్గా పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నాం. మార్కెట్ ఆఫ్టర్ కోవిడ్, ఎప్పుడైతే కోవిడ్ దాటిన తర్వాత చైనాలో ఈ లాక్డౌన్ వచ్చేసిన తర్వాత చిప్ ఇండస్ట్రీలో చాలా షార్టేజ్ వచ్చేసింది. సో ఈ షార్టేజ్కి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇదే కాన్సన్ట్రేటెడ్ ఇన్ సమ్ పర్టికులర్ ఏరియా ఆఫ్ ద వరల్డ్ ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో బాగా డామినెంట్గా ఉండింది. So going further, governments in India or in various countries also, they are investing a huge, చాలా పెద్ద మొత్తంలో ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఈ పర్టికులర్ టైం ఆఫ్టర్ కోవిడ్ అనేది ఇట్స్ ఎ క్రూషియల్ టైం ఫర్ ది సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. సో ఇందులో మన రోల్ ఏంటి, మన రోల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వాట్ వీఆర్ గోయింగ్ టు ప్లే రోల్ ఇస్ లైక్ మనము ఒక మంచి ఆర్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ చిప్ డిజైనింగ్ మనం చేయగలిగితే ప్రపంచంలో వీల్ బి ద నంబర్ 1. సో ఈ పర్టికులర్ సెక్టార్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దే ఆర్ టేకింగ్ మెనీ ఇనిషియేటివ్స్ టు హెల్ప్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్. సో దాన్ని అందిపుచ్చుకొని మేము కూడా ఆ పర్టికులర్ సెక్టార్స్ లైక్ AI and MLలో ఇంకా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి R&D కానీ డెవలప్మెంట్ కానీ ఇది మేము బాగా టేక్ కేర్ చేయాలి అని చెప్పేసి మా గోల్గా పెట్టుకున్నాం. నా పేరు పృథ్వీ అండి. నేను మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్గా ఉన్నాను వాలుకాలో. వాలుకా 2017లో స్థాపించడం జరిగింది. ఎంతోమంది ఇంజనీర్లకి ఒక స్థానాన్ని, ఒక గుర్తింపుని వాలుకా ఇచ్చింది. తర్వాత ఇది వాలుకా సొల్యూషన్ అనే దాన్ని ఒక బిజినెస్ యూనిట్ని ఇంటెల్లో మెర్జ్ చేయడం జరిగింది. అంటే ఇంటెల్ వాళ్ళు దాన్ని కొనేశారు. దాని తదుపరి మళ్ళీ వాలుకా 2.0గా దీన్ని మళ్ళీ పునఃస్థాపితం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి దీన్ని అభివృద్ధి చెందుతూ ముందుకు తీసుకెళ్ళడం లక్ష్యంగా సెమీ కండక్టర్ రంగంలో మంచి ఇన్వెస్ట్మెంట్లతో పాటు కొత్త ప్రోడక్ట్లు, కొత్త రంగానికి శ్రీకారం చుడుతూ ఇవాళ దీన్ని మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది. ఇప్పటికైతే మేము సర్వీస్ మోడ్లో ఉన్నామండి. తొందరలో ప్రొడక్ట్ మోడ్లోకి రాబోతున్నాము. సో దానిలోకి వచ్చేప్పటికి ఇవాళ ఉన్న ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా కొన్ని DLA, CLI స్కీములని యూజ్ చేసుకొని దాని నుంచి దేశీయంగా కొన్ని ప్రోడక్ట్లను తీసుకురావడం లక్ష్యంగా మేము వర్క్ చేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్. నేను వాలుకాలో ఆల్మోస్ట్ 7 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో కరెంట్లీ ఇప్పుడు మేము సర్వీస్ బేసిస్లో ఉన్నాము. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మేము బేసిక్గా ప్రొడక్ట్ మీద డిజైన్ చేద్దామని ప్లాన్. సో దానికోసం AI/ML మీద ఇంటిగ్రేషన్ చేసి కొన్ని వేరే సర్వీస్ కంపెనీస్తో ప్లస్ ప్రొడక్ట్ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి దాంతో అలా ముందుకెళ్ళి నెక్స్ట్ ఫైనల్లీ ప్రొడక్ట్ ఒకటి AI/ML మీద డెవలప్ చేయాలనుకుంటున్నాం. సో మేము యాక్చువల్గా ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో పనిచేసేటప్పుడు ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ 2017. సో వెన్ ఐ వాస్ 2003. సో ఇన్ 2017 I was heading a couple of the programs. So we were looking for quality resources. So when we look for contracting engineers from other service companies, we found a big gap. So what we thought is maybe there is a big gap. We have to fill that and we have to give back to the society. That's how myself and my friend both came out of a working company. So we took 4 engineering students. We started training in a 3-bedroom flat. That's when we started our company. Slowly we have grown to this level. So to meet that industry skill gap, what we did is we went to the colleges. During their 4th year, 2nd semester, they were completely into Valuka. They get trained for almost 6 months. They were given holiday on Friday for training so that we can spend our complete Saturday and Sunday with them. So I started like morning 7:30 we log in at a client place. Till afternoon I work there. From afternoon to night 10-11 I will be in my office to train the engineers. On the other hand, my partner used to spend till 12 o'clock in the morning with engineers. From then he goes to client place and he does that job. So once we complete the training for the first batch, so we took them along with us. We have shown the quality to the clients. So from then onwards, they believed that a fresher can do a better job. ఈ రోజుకి మా కంపెనీలో 52 మంది ఇంజనీర్స్ ఉన్నారండి. అట్లీస్ట్ 45 people started their career in our company.
మా కంపెనీతోనే వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని మా కంపెనీలోనే ఎంప్లాయ్మెంట్ జాయిన్ అయ్యి దే ట్రావెల్డ్ విత్ అస్. ఈ జర్నీ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మాతోనే ఉన్నారు. తర్వాత 2019-20 ఆ టైంలో మీకు అందరికీ తెలిసినట్టు కోవిడ్ టైంలో పర్సనల్ వెహికల్ యూసేజ్, ఇంటి దగ్గర నుంచే క్లాసులు అటెండ్ అవటం, ఇంటి దగ్గర నుంచే పనిచేయటం, వీటన్నిటి మూలంగా ఎలక్ట్రానిక్ చిప్స్కి డిమాండ్ బాగా పెరిగింది. ఆ టైంలో కంపెనీస్ అన్నీ 2 yearsలో చేయాల్సిన ప్రాజెక్ట్ని 1 yearలో చేయాలని, 3 yearsలో చేసేదాన్ని 1.5 yearలో చేయాలని ఇలా ట్రై చేస్తూ వెళ్ళారు. అప్పుడు ఇంటెల్ అండ్ గూగుల్ వాళ్ళిద్దరూ కలిపి ఒక అటానమస్ డ్రైవింగ్ వెహికల్కి ఒక చిప్ చేద్దాం, దీనికోసం ఒక క్వాలిటీ టీం కావాలి మనకి అని చూసినప్పుడు మేము 35 ఇంజనీర్స్ అయినా కానీ మాకున్న క్వాలిటీ చూసి ఇంటెల్ మా ఒక బిజినెస్ యూనిట్ని, ఇంజనీరింగ్ టీం మొత్తాన్ని అక్విజిషన్ చేసింది. సో దట్స్ హౌ వీ బికమ్ పార్ట్ ఆఫ్ ఇంటెల్. దాన్ని మనం ఇంకొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకి టెలికాం బూమ్ వచ్చిన తర్వాత, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత బిజినెసెస్ అన్నీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయినాయో, అలాగే మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇండియాలో సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీస్ వచ్చినప్పుడు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చూసామో ఏఐలో కూడా మనం అలాగే చూడబోతున్నాం అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్ అండి. ఇప్పుడు మీరు వాడుతున్న వస్తువుల్లో, మీ ఇంట్లో కానీ మీ చేతిలో కానీ జేబులో కానీ ఉన్న వస్తువుల్లో ఎలక్ట్రానిక్ చిప్ లేని వస్తువు ఏదన్నా ఉంటే మీరు ఆశ్చర్యపోతారు. సో ఇది ఇంకా ఇంకా ముందుకు వెళ్ళబోతుంది. చాలా సంవత్సరాల క్రితం మనిషి రిపీటెడ్గా చేసే పనిని యంత్రాలు, ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. ఇప్పుడు రాబోయే తరంలో ఏంటంటే మనిషి ఆలోచించేదాన్ని ఆటోమేట్ చేయబోతున్నాం. మనం ఆటోమేట్ చేయబోతున్నది మనిషి శారీరకంగా కష్టపడేదాన్ని కాదు, మానసికంగా ఆలోచించేదాన్ని కూడా ఆటోమేట్ చేయబోతున్నాం. అలాంటి ఎరాలో మనకి ఇండియాలో ఉన్న నాలెడ్జ్ పూల్ తోటి డెఫినెట్గా వీ కెన్ బి ద లీడర్స్. ఇండియాకి ఈరోజున్న యూత్ ఎంతమంది ఉన్నారు అనేది చూస్తే దీన్ని మనం సక్సెస్ఫుల్గా వాడుకోగలిగితే డెఫినెట్లీ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ఎ లీడర్. అయితే దీనికోసం మనం కొంత డెఫినెట్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవసరం. ఇండస్ట్రీ, కాలేజెస్ కొలాబరేషన్ అనేది బాగా కావాలి. మేము ఇది 2017లో ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మేము ఇంత స్కేల్లో ఆలోచించకపోయినా ఆ రోజు ఇండస్ట్రీకి ఒక క్వాలిఫైడ్ ఇంజనీర్, ఫ్రెషర్ కూడా చేయగలుగుతాడు అనే నమ్మకాన్ని కలిగించడానికి మేము అది చేసాం. ఒక 2-3 బ్యాచ్ల తర్వాత కొన్ని కంపెనీల వాళ్ళు మా దగ్గర ఇంజనీర్ అంటే చాలు ఇంటర్వ్యూ లేకుండా కూడా తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఒక మలేషియన్ కంపెనీకి, మలేషియాలో ఉన్న ఇంటెల్ బ్రాంచ్కి కొంతమంది ఇంజనీర్స్ని వర్క్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు మా దగ్గర ఉన్న ఇంజనీరు, బికాస్ హీఈస్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ, తను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాడు. అప్పుడు మేమేం చెప్పామంటే, యూ టేక్ 1 more ఎంప్లాయీ ఆఫ్ యువర్స్ హూ నోస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. మీరు క్వశ్చన్ అడగండి, మా వాడు చెప్తాడు, ట్రాన్స్లేట్ చేసి మీ వాళ్ళు చెప్తారు. మీరు మా దగ్గర నుంచి కమ్యూనికేషన్ కాదు ఎక్స్పెక్ట్ చేస్తుంది, మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది మీరు టాలెంట్. సెమీ కండక్టర్ చిప్ మేము బెటర్గా చేయగలుగుతామా లేదా అనేది, అంతేగాని కమ్యూనికేషన్ కాదు. ఎస్ అఫ్ కోర్స్ ఇంగ్లీష్ రావాలి, బట్ దట్ షుడ్ నాట్ బి ద బ్యారియర్ అని మేము కన్విన్స్ చేసి అది చేసినప్పుడు వాళ్ళు కొంచెం అనుమానాస్పదంగానే చూసిన ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. డెఫినెట్లీ వీ ప్రూవ్డ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ వీ నెవర్ లుక్డ్ బ్యాక్. సో మా దగ్గర నుంచి వచ్చిన ఇంజనీర్ అంటే ఒక స్టాంప్ అనేది ఉంది, వాలుకా ఈజ్ నోన్ ఫర్ సెమీ కండక్టర్స్ అని. నేను ఇది చూసినప్పుడు ఫ్యూచర్లో చాలామంది ఈ ఎకో సిస్టమ్ని క్రియేట్ చేయగలుగుతారు. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీ యాజ్ ఎ ఇండివిజువల్ ఇఫ్ ఐ క్యాన్ డూ 50, గవర్నమెంట్ సపోర్టు, ఇంకొకటి ఇండస్ట్రీ అండ్ కాలేజెస్ కొలాబరేషన్ చేస్తే ఇది చాలా బిగ్ స్కేల్లో చేయొచ్చు. మేము ఎలాంటి దానికోసం చూస్తున్నామంటే, మేము ఇప్పుడు కాలేజ్లో 3-1 ఇంజనీరింగ్ 3వ సంవత్సరం నుంచి మేము వెళ్ళి ట్రైన్ చేసి వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ డిగ్రీతో పాటు VLSI హానర్స్ డిగ్రీ వచ్చేట్టుగా చేస్తున్నాం. దీన్ని గవర్నమెంట్కి ప్రపోజ్ చేసి మేమేం చేయాలనుకుంటున్నామంటే, ఇప్పుడు ఐటీఐలు, డిప్లొమాలు ఉన్నప్పుడు ఇండస్ట్రియలైజేషన్లో ఐటీఐ సంవత్సరం కాలేజీలో చేస్తే ఐటీఐ కాలేజ్లో మిగతా 1 year ఇండస్ట్రీకి వచ్చి అప్రెంటిస్షిప్ చేశారు. మనం దీన్ని ఇప్పుడు ఇంజనీరింగ్ లెవెల్లో చేయాలి అని ప్రపోజల్. సో 4వ సంవత్సరం మొత్తం వాళ్ళు ఇండస్ట్రీలోనే ఉంటే, కాలేజీకి వెళ్ళి చదవాల్సిన అవసరం లేకపోతే 1 సంవత్సరం మొత్తం ఇండస్ట్రీలో స్పెండ్ చేసి ఇండస్ట్రీ నీడ్స్కి రెడీగా ఉంటారు. ఇది గవర్నమెంట్ మేము ఒప్పించగలిగితే, ఎవరు ముందు చేశారు అనేది పక్కన పెడితే, ఓవరాల్గా తెలంగాణ ఆర్ ఆంధ్ర హూఎవర్ ఇట్ ఈస్, యాజ్ ఎ ఇండియా వీ కెన్ డూ బెటర్ జాబ్. సో ఆ రకంగా మేము కాలేజీకి, ఇండస్ట్రీకి కొలాబరేషన్ తీసుకురావాలి అనేది మేము దానికోసం ప్రయత్నిస్తున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.